20 నిమిషాలు ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, నేను ఒకటే చాలా క్లియర్గా అడుగుతున్నా గౌరవ సభ్యుల్ని అడుగుతూ ఉన్నా, ఏదైతే ఈవేళ రాయలసీమకి న్యాయం చేసింది ఎవరు, ద్రోహిగా ఉన్నది ఎవరనేది చూస్తే ఈవేళ ఏదైతే గాలేరు నగర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, జిఎన్ఎస్ఎస్ గురించి, ఏదైతే పోతిరెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ పోతిరెడ్డి పోడ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం చూసినట్లయితే డైరెక్ట్గా ఈవేళ మరి 200 టీఎంసీలు నీరు తీసుకున్నాం అధ్యక్ష. ఈ రోజు పోతిరెడ్డి పోడ నుంచి ఈవేళ మేము 203 టీఎంసీలు ఈవేళ నీటిని నింపాం అధ్యక్ష. మరి వాళ్ళ పరిపాలన అధ్యక్ష, ఏదైతే గోరకల్లు రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే గౌరవ రాయలసీమ సభ్యులకు కూడా తెలుసు, ఏదైతే పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల నుంచి ఖచ్చితంగా గోరకల్లుకి రావాలి. గోరకల్లు రిజర్వాయర్ నిండితేనే అవుకుకు వస్తుంది, అవుకుకు నిండితేనే గండికోట వస్తుంది, గండికోట నిండితేనే చిత్రావతికి వస్తుంది. ఎందుకు చిత్రావతికి వస్తుందని చెప్తున్నానంటే, చిత్రావతి నిండితేనే పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి, కడప జిల్లాకు నీళ్లు వస్తాయి. నేను ఇక్కడ అడిగేది ఏంటంటే, గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంది, దానికి 60 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వకపోతే గోరకల్లు కొలాప్స్ అయిపోతాని 5 సంవత్సరాల్లో ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే గోరకల్లుకి 1 రూపాయి ఇవ్వలేదు అని అంటే, ఆ గోరకల్లు ప్రమాదంలో పడితే నీ కడప జిల్లాకి నీ పులివెందులకి నీళ్లు రావని తెలిసినా కూడా 1 రూపాయి అక్కడ నీ గోరకల్లుకి ఇవ్వలేదు అధ్యక్ష. ఎవరు రాయలసీమ ద్రోహి అధ్యక్ష అంటే, కన్న తల్లికి కోకెట్టినోడు పిన్నతల్లికి బంగారం గాజులు చేసిస్తానంట. అట్లా ఉంది రాయలసీమకు సంబంధించినటువంటి ద్రోహి అధ్యక్ష. ఈ రోజు గౌరవ సభ్యులు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇవాళ అందరినివా ఉంది అధ్యక్ష. అందరినివా ఆ రోజు 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక తట్ట మట్టి పని చేశారు అధ్యక్ష, 1 అరబస్తా సిమెంట్ పని చేశారు అధ్యక్ష, 1 రూపాయి ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆఖరికి మోటార్ల బిల్లులు కూడా కట్టకుండా ఎగ్గొట్టిపోయారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిటువంటి పనిని 1 సంవత్సరంలోనే చేసి చూపించాం అధ్యక్ష. 3850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 728 కిలోమీటర్ వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లాం అధ్యక్ష. అది రాయలసీమ పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అందరి నివాకి 1 చుక్క నీరు అదనంగా ఎందుకు తీసుకురాలేదు అధ్యక్ష. రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడం కాదు అధ్యక్ష. రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్ కి ఎందుకు ఏం చేయలేకపోయాడు? ఎందుకంటే రాయలసీమ హెచ్ఎన్ఎస్ఎస్ అంటే కర్నూలు జిల్లా అధ్యక్ష, అనంతపురం జిల్లా అధ్యక్ష, సత్యసాయి జిల్లా అధ్యక్ష, చిత్తూరు జిల్లా అధ్యక్ష, ఇవన్నీ రాయలసీమ జిల్లాలు కాదా అధ్యక్ష. రాయలసీమ జిల్లాలకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా 1 చుక్క నీరు ఎందుకు ఇవ్వలేకపోయారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఏదైతే ఈవేళ జిఎన్ఎస్ఎస్ కు సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు అధ్యక్ష. ఇంకా చాలా క్లియర్ గా చెప్పాలంటే ఈవేళ ఈరోజు అడుగుతున్నాను అధ్యక్ష వైఎస్ఆర్సీపీ గౌరవ సభ్యుల్ని. ఆ రోజు బడ్జెట్ అధ్యక్ష, ఆ రోజు 5 సంవత్సరాల ఇరిగేషన్ బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయలు 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం పెడితే 19-24లో రాయలసీమకి కేవలం 2,000 కోట్ల బడ్జెట్ మాత్రం పెట్టారు అధ్యక్ష. మరి ఇంత తేడా కళ్ళెదర కనిపిస్తూ ఉంటే వీళ్ళు అబద్ధాలు అసత్యాలు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష. మరి ఆ రోజు 14-19లో మేము 12,000 కోట్లు పెట్టాము అధ్యక్ష రాయలసీమకి. మరి 19-24లో కేవలం 2,000 కోట్లు మాత్రమే వీళ్ళు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి దయవుంచి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేదు కూర్చోండి. ఆ సిగ్నేటరీస్ అవ్వలేదండి సార్. నా సార్ ఏనండి, సిగ్నేటరీస్ అవ్వలేదండి. ఇంకా డాక్టర్ గారు సిగ్నేటరీస్ అవ్వలేదండి. నా ఇలా అయితే కొంచెం ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు సిగ్నేటరీస్ అవ్వలేదు మీరు అడిగితే అధ్యక్ష వినండి అధ్యక్ష, మీరు కూడా అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష మీరు కూడా మా రిస్క్లోకి రావాలి అధ్యక్ష. అధ్యక్ష వినండి స్పీకర్ గారు అవకాశం ఇచ్చారు, మాట్లాడుతాను వినాలి కదా మీరు. వినండి, నేను మాట్లాడింది వినండి మీరు. అధ్యక్ష మీరు కూడా వచ్చినేంటి అధ్యక్ష, వచ్చినేంటి వాళ్ళు మాట్లాడుతుందేంటి
వచ్చినాయంటే మాట్లాడుతుంది సిగ్గుంది అసలు రాయలసీమలో ఇరిగేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉందా అధ్యక్ష? సిగ్గుండాలి కదా. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అసలు ఆ నాయకులకు ఉందా? వాళ్ళు మాట్లాడటం ఏంటి అధ్యక్ష? సంబంధం లేని విషయాలు మాట్లాడితే సమయం ఇస్తే ఎలాగ అధ్యక్ష? మీరు కంట్రోల్ చేయాలి. డిస్కస్ చేద్దామంటే టోటల్ గా డిస్కస్ చేద్దాం. అధ్యక్ష సాంప్రదాయం అలా కాదండి, మీరు అడిగితే మాట్లాడుతున్నారు. అడుగుతుంది సింపుల్ గా. ఆ క్వశ్చన్ అయిపోయిందండి. ఆ క్వశ్చన్ అయిపోయింది. రెండో క్వశ్చన్ వచ్చాం. రెండో క్వశ్చన్ మేము అడుగుతుంది డైరెక్ట్ గా ఇరిగేషన్ మంత్రిగా అంతసేపు ఉపన్యాసం ఇచ్చారు. మాకే అభ్యంతరం లేదు. ఇరిగేషన్ డిబేట్లు మాట్లాడుకొస్తే ఇచ్చేది సరే ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం. కానీ సభ్యులు అడిగింది ఏంటి? ఏదైతే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారో లేదా? లేదు, దాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారా? అది చెప్పినంత అబద్ధం అని ఆ మాట ఎక్కడ రావట్లేదు. ఈ ప్రభుత్వం తాలూకా అయిపోయిందండి. వాయిస్ రావట్లేదు, వాయిస్ రావట్లేదండి. ఏం చేద్దాం మీరు? ఏం వాయిస్ రావట్లేదు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ చెప్పిన ఏదైతే వాయిస్ రావట్లేదు కదా, ఏంటిది? తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చెప్తేనే అది వాస్తవం చెప్పనండి. రెండోది ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్ని చెప్పారు. సార్ కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. సార్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం.